అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా మేము ఎదుర్కొంటాం. ఇప్పటికే ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మేజర్గా కడెం ప్రాజెక్టును నిన్న నైట్లో 9 o'clock విజిట్ చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించిన అంశమంతా అధికారులతో తెలుసుకున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ కూడా వెళ్ళారు. ప్రస్తుతం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును కూడా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు. ఒకసారి సార్తో మాట. సార్ ఏంటి సార్ ఎట్లుంది స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల వరదల వల్ల ప్రత్యేకించి అటు ఖమ్మం కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ ఉమ్మడి వరంగల్ ప్రత్యేకించి కొత్తగా ఏర్పడ్డ మహబూబాద్ జిల్లాలో కానీ భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లమాట మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు యావత్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై అన్ని ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేసినాం, ఇంకా కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మరి ఇంత విపత్తు వస్తున్నప్పుడు భారీ వర్షాలు పడతాయని వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్తా ఉన్న సందర్భంలో గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎవరికి కూడా నష్టం కాకుండా ఉండి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల ఆందోళన పడవద్దని వారికి ధైర్యం చెప్పడానికి యావత్ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ సహచరులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఫీల్డ్లో ఉన్నారు. దానితోడు ఈరోజు ఇన్ఫ్లోస్ ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి కాదు, మహారాష్ట్రలో పడుతూ ఉన్న భారీ వర్షాలు, అటు ప్రక్కన ఉన్న కృష్ణా పరిహారిక ప్రాంతంలో భారీ వర్షాలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి, నదులలో ఇన్ఫ్లోస్కు సంబంధించి అవుట్ఫ్లోస్ ఏ విధంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేకించి నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు మరి ఉత్తమ్ రెడ్డి గారి నేతృత్వంలో పక్కడబందిగా ఈరోజు అవుట్ఫ్లోస్కు ఇన్ఫ్లోస్కు సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని నడుపుతా ఉన్న తరుణంలో మేము కూడా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి నేను మా శాసనసభ్యుడు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా మా పెద్దపల్లి కలెక్టరు, మంచిర్యాల కలెక్టరు, పోలీస్ కమిషనర్ గారు, అందరు అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన నీటికి సంబంధించిన అంశాన్ని చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి తెలుసుకొని మరొక మారు మరి పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఇక్కడే ఉండి రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని సూచన ఉంది కనుక మంచి ఏ విధమైన ప్రయోగం చేయకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడవాలని వారికి సూచించడం జరిగింది. కడెం ప్రాజెక్టు డేంజర్లో ఉందని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. మీరైతే నేరుగా నిన్న అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. అదేవిధంగా ఎస్సీ స్థాయి అధికారులతో కూడా ప్రాజెక్టు సంబంధించిన అంశాలు ఏంటన్నా ప్రస్తుతం గేట్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నేరుగా హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా 18 గేట్లు లేస్తున్నాయి, 10 కోట్లు మంజూరు చేశాం, అందరు అప్రమత్తంగా ఉండాలి, మేమున్నామని చెప్పి ఎట్లుంది అసలు ఏంటి పరిస్థితి కడెం? గత అనుభవం చూస్తే అందరికి కూడా తెలుస్తుంది. మా ప్రభుత్వం రాగానే తప్పకుండా మార్పులో ఒక భాగంగానే దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లకు సంబంధించి, రిపేర్స్కు సంబంధించి, ఓవర్ ఆయిలింగ్ సంబంధించి 18 గేట్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేసేటట్టు కార్యాచరణ తీసుకొని ఈ వర్షాకాలం రాకముందే ఇవన్నీ చేయటం వల్ల ఈరోజు భారీ నీరు అక్కడికి వస్తూ ఉన్నప్పటికీ అరే గేట్లు తెరవటం లేదు అని ఆందోళన దిగువ ప్రాంతంలో ఉన్న ఈ పరిహారిక ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు కానీ, ఈ ప్రాంతానికి కానీ కింద ప్రాంతానికి కానీ కడెం ప్రాజెక్టుకు సంబంధించి అరే కడెం ప్రాజెక్టే మొత్తం పోతుందనే భయాందోళన స్థితి నుంచి ఈరోజు మేము రిపేర్ చేయటం వల్ల, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపేర్ చేయటం వల్ల ఈరోజు ఆ ఆందోళన అక్కర్లేదు. అవసరం ఉన్నప్పుడు 18 గేట్లు కూడా తెరిచి, ఎందుకంటే మొన్న రాత్రి 2 లక్షల పై చిలుకు క్యూసెక్స్ ఒకటే మారు రావటం, ఇన్ఫ్లో రావటం,
ఇమ్మీడియట్గా కూడా అధికారులు అప్రమత్తమై మొత్తం 18 గేట్లు కూడా ఓపెన్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా కనబడ్డది, స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఏముంది, దీర్ఘకాలికగా ఫ్లడ్స్ వచ్చినా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా మానవ ప్రయత్నం ఎంత దూరం చేయగలుగుతామో అంత దూరం చేస్తాం. మా అధికార యంత్రాంగం ప్రయత్నం ఎక్కడ కూడా లోపం లేకుండా ఆ విధమైన ఉద్యోగ ధర్మం ప్రకారం చేసేటట్లు వారందరూ కూడా చేసే క్రమం చేస్తాం. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అన్నీ కూడా ప్రాజెక్ట్ సంబంధించి ఈరోజు పెనుగంగా వద్దకు వెళ్ళాం. అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి దానివల్ల ఇబ్బంది పడతా ఉన్న కాలనీస్ విజిట్ చేశాం. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చాం. ఈ విషయాన్ని సేకరణ చేసుకొని ముందు కూడా ఇంకా రేపు ఎల్లుండి వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. దాని ప్రకారంగా కూడా ఎక్కడ కూడా ఎవరు జిల్లాలో విపత్కర పరిస్థితులను చాలా సీరియస్గా ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. ఓ పక్క, మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఒక సీనియర్ మంత్రిగా అన్నీ తెలిసిన వ్యక్తిగా ఏం చెప్పబోతున్నారు? 2022 ఒక ఉదాహరణ, గొప్ప అనుభవము ఉన్నదని చెప్పుకుంటారు. అప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైంది? వరదలు వచ్చినాయి, ఇదే విధంగా వర్షాలు పడ్డాయి, ఇదే విధంగా వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది. అంటే సరిగ్గా సూచనలు ఇవ్వకుండా, సరి అయిన సమయంలో గేట్లు తెరవకుండా, ఈరోజు ఉదాహరణకి మా ప్రాంతానికి సంబంధించిన వర్షం వస్తూ ఉంది, భారీ వరద వచ్చే ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ అటు పైనున్న ప్రాంతంలో మేడిగడ్డ గేట్లు తెరవకుండా, ఆ పక్కన ఉన్న అన్నారం తెరవకుండా, సుందిల్ల తెరవకుండా, ఇక్కడేమో స్థానికంగా వర్షాల వలన స్థానికంగా వచ్చే వరద, ఇవి రెండు కలుపుకొని మొత్తం పర్యారిక ప్రాంతమే కాదు గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నీరు వచ్చే కార్యక్రమం జరిగింది. ఎప్పుడు? 2022. ఇంకా పూర్తి స్థాయిలో మర్చిపోలే జనం కూడా, వారికి నష్టం కూడా ఇంకా కూడా తీర్పలేదు. అన్ని ఉదాహరణలు పెట్టుకొని ఓ ప్రక్కనేమో ముఖ్యమంత్రి నేరుగా క్షేత్రస్థాయిలో హెలికాప్టర్లు పోలే, ఏరియల్ సర్వేకి పోలే, రోడ్డు మార్గాన పోయి ఇటు నల్గొండ అటు ఖమ్మము ఇలా మహబూబాబాదు తిరుగుతూ ఉంటే ఓ పక్కన మీ టీవీలలో మీలాంటి టీవీలో ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కనబడితే ముఖ్యమంత్రి ఏందని ఆ పక్కన ఉన్న దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు. బురద జల్లే కార్యక్రమం తప్ప ఈరోజు విపత్తు సమయం, బురద రాజకీయం చేయొద్దు. విపత్తు సమయంలో రాజకీయాలను పక్కన పెట్టాలి. దాని తర్వాత 10 రోజుల తర్వాత 15 రోజులు ఇది చేస్తే బాగుంటుంది. మీకు ఉంది అనుభవం, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మీ అనుభవాన్ని ఈ విధంగా చేయాలని చెప్పాలి. కానీ అన్ని రాజకీయ కోణంలో విపత్తు కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి దాని పరంగా లబ్ధి పొందామని ఆలోచన చేస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నేను ముందు కూడా చెప్పిన, గొప్పగా చెప్పి మేము మళ్ళా 100 సీట్లు అన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో, మళ్ళా మేము ఇది చేస్తామంటే ఎన్ని సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో? రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ దాంట్లో కూడా వీరు ఈ విధమైన బిహేవియర్ ఉంటే ప్రజలే బుద్ధి చెప్తారు. లాస్ట్గా ఒక విషయం చెప్పండి అన్న, ఖమ్మంలో ఈరోజు హరీష్ రావుపై దాడి జరిగిందని నేరుగా మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి, కాంగ్రెస్ గుండాలే మాపై చేసింది, ప్రెస్ మీట్ పెట్టిండు, అటు చెప్పిన పరిస్థితి హరీష్ రావు. దాడిని ఎవరైనా ఖండిస్తారు, ఇష్యూ లేదు. సీనియర్ మంత్రిగా మీకు డెఫినెట్లీ 100% దాడి ఎవరు చేసినా దాన్ని ఖండిస్తాం, దానిలో అంశం లేదు. దానికి విచారణ జరుపుతారు ప్రభుత్వ పరంగా, ఏ చర్యలు తీసుకోవాలో తీసుకునే కార్యక్రమం చేస్తాం. దీన్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. అటు ప్రక్కన ఉన్నోరు సీనియర్ శాసనసభ్యులు, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సీనియర్ శాసనసభ్యులు దాడి జరిగితే దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం, దానిపైన విచారణ జరుపుతాం, విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ వరకు ఈ ప్రజలకు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఆపత్తులో ఇబ్బంది పడుతున్న వారికి రానున్న రోజుల్లో ఏ విధమైన భరోసా? ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఈ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించి ఒక ప్రక్కన మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ఉత్తర తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి విపత్తు వచ్చినప్పుడు శాశ్వత పరిష్కార మార్గాన్ని రాబోయే కాలంలో ఎవరికి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తాం.
తాత్కాలికంగా ఈరోజు ఈ వరదల వల్ల భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగ సోదరులకు కానీ ఇతరులకు కానీ ఆ నష్ట పరిహారం విషయంలో రేపు ఇప్పుడు ఈరోజు వెంటనే ఎంతవరకు నష్టం జరిగిందని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మొత్తం వర్షం తక్కువైన తర్వాత ఎన్యూమరేషన్ చేసి కలెక్టర్స్ అందరూ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన పంట చేలుకు సంబంధించిన నష్టం లేకుంటే పశువులకు సంబంధించి ఎక్కడైనా నష్టం జరిగినా లేకుంటే ఇతరత్ర ఎక్కడైనా నష్టం జరిగినా వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, కంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమం బాధ్యత ఈ ప్రభుత్వానికి. మృతుల కుటుంబాలకు ఏమన్నా? మృతుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే మా పెద్దపల్లి జిల్లాలో మరి ఫిషింగ్ చేస్తూ చనిపోయిన సోదరుడికి మోటార్ సైకిల్ మీద పోతున్న ఇతర సోదరుడు కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినారు. 5 లక్షల రూపాయల చొప్పున వారికి అందజేయటం జరిగింది. అదేవిధంగా పశువులకు సంబంధించిన మరి మిల్క్ యానిమల్ సంబంధించిన నష్టం జరిగినప్పుడు 50,000 రూపాయలు వారికి కంపెన్సేషన్ ఇవ్వడానికి జీవో కూడా నిన్ననే ఇష్యూ చేయటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏ పరిస్థితినైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు మేము ఈ సమయంలో అందరికీ అండగా ఉంటాం. ముఖ్యంగా ప్రజలకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెబుతున్నారు. దీంతోపాటు ఇటు గోదావరి పరివాహిక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. వారి కోసం నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలనో ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో చర్చిస్తున్నాం. పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందే విధంగా చూస్తాం. ముఖ్యంగా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇంకా సాయం చేసే ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా బురద రాజకీయం ఇటు టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని అటు ఈరోజు ఖమ్మంలో హరీష్ రావుపై మళ్ళీ చెబుతున్నాను. ఈరోజు ఖమ్మంలో జరిగిన హరీష్ రావు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు లాండ్ ఆర్డర్ను ఖచ్చితంగా శాంతి భద్రతలో విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు, ఎవరిపైనైనా కఠినంగా వ్యవహరిస్తామని సీనియర్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.